హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక మంచి అండర్ రేటెడ్ మూవీ గురించి చెప్పబోతున్నాను. అండర్ రేటెడ్ అంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఉన్న సినిమా కాదండి. మొన్న ఈ మధ్య రిలీజ్ అయ్యి జనాలు చూడక మరుగున పడిపోయి ఆ డైరెక్టరు నేను ఇక మీద నుంచి కమర్షియల్ సినిమాలే తీస్తాను, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాలు చెయ్యను అని చెప్పిన డైరెక్టర్ ఎవరంటే వెంకటేష్ మహా గారు. ఆ సినిమా ఏంటంటే రావు బహదూర్. అసలు ఈ సినిమా ఎందుకు జనాలకి నచ్చలేదో లేదంటే ఎందుకు ఇదైందో అసలు అర్థం కావట్లేదు. సినిమా ఏంటంటే మలయాళం ఇదే సినిమాని మలయాళంలో కానీ కన్నడలో కానీ తీసింటే బ్లాక్ బాస్టర్ హిట్ చేసేవాళ్ళు జనాలు. ఇంకోటి నెగిటివ్ రివ్యూస్ కూడా చాలా దారుణంగా వచ్చాయి ఈ సినిమా మీద. పెద్ద పెద్ద డైరెక్టర్లు సుకుమార్ కానివ్వండి, లేదంటే మహేష్ బాబు గారు కానివ్వండి, లేదంటే సందీప్ రెడ్డి వంగ గారు కానివ్వండి, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ ఈ సినిమా చాలా బాగుందని చెప్తుంటే మన వాళ్ళకి మన రివ్యూవర్స్ కి ఈ సినిమా అసలు నచ్చలేదు. దీన్ని అధపాతాళంగా తొక్కేశారు రావు బహదూర్ సినిమాని. ఎంత మంచి బ్యూటిఫుల్ సినిమా ఇది. చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంటుంది దీంట్లో. కథ సింపుల్ అయినా పర్లేదు, ఒకసారి మీరు చూడండి. సెకండ్ టైం మీరు ఒకసారి వీలుంటే మీరు ఒకసారి చూడండి, చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు వస్తాయి, రాబోయే తరంలో ఇలాంటి సినిమాలు వస్తాయి. మనం ఇప్పుడు ఇలాంటి సినిమాని ఫ్లాప్ చేసేసి అసలు కనపడకుండా చేసేసి ఆ డైరెక్టర్ మనోభావాలను దెబ్బతినేలా చేసి ఆ డైరెక్టర్ ఏంటంటే ఇక మీద నుంచి నేను కమర్షియల్ సినిమాలు చేస్తానని చెప్పేసి ప్రామిస్లు చేయడం కంటే ఈ సినిమాని మనం చూసి ఎంకరేజ్ చేస్తే చాలా బెస్ట్. అలాంటి సెన్సిటివ్ డైరెక్టర్ ని మనం కిల్ చేయకూడదు. బర్నీ గారు కూడా ఈ మాట అన్నారు, ఇలాంటి డైరెక్టర్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి. బర్నీ గారు అన్నారు, అలాగే సందీప్ రెడ్డి వంగ గారు అన్నారు, తరుణ్ భాస్కర్ గారు అన్నారు. ఇలాంటి డైరెక్టర్ని పొగిడారు. మీరు ఒకసారి రావు బహదూర్ ఒకసారి చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. రీవాచబుల్ ఉన్న సినిమా అది. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు చూసుకుంటే మనకేందంటే లొకేషన్స్ కూడా ఒక ఇంట్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా చాలా డిఫరెంట్ లొకేషన్స్లలో షూట్ జరుగుతున్నట్టు ఉంటుంది. మనకు సెట్ మాత్రం ఒక ఇంట్లోనే, సెటప్ అయ్యేది మాత్రం ఒక ఇంట్లోనే, కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒక ఫ్రేమ్లో వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ టైము అదే సీను అదే హాల్లో చేయాల్సి వచ్చినప్పుడు ఆ బ్లాక్ రిపీట్ కాదు. అలాంటి బ్లాక్లు పెట్టారు. కాస్ట్యూమ్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్ వరకు ప్రతిదీ చాలా అంటే చాలా పద్ధతిగా డీటెయిల్ గా చేశారనమాట. రాజుల కాలం ఎలా ఉంటారు, రాజు కాలంలో ఎలా వేసుకుంటారు కాస్ట్యూమ్స్, ఆ రాజుల కాలంలో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా వాక్ చేస్తారు అని చెప్పేసి ప్రతిదీ డీటెయిలింగ్ ఉంటుంది సినిమాలో. రావు బహదూర్లో మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే మన సత్యదేవ్ గారి గురించి. సత్యదేవ్ గారు ప్రాణం పెట్టి చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఒక బ్లాక్ ఉంటుంది, జస్ట్ ఒక స్టడీ షాట్, వైడ్ షాట్ ఉంటుంది. దాంట్లో సత్యదేవ్ గారు ఆయన యాక్టింగ్ బాడీ లాంగ్వేజ్ చూపించారనమాట. అంటే రాజు ఎలా యాక్ట్ చేస్తాడు, రాజు ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అని అది చేసి చూపించారు సత్యదేవ్ గారు. కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. మంచి యాక్టర్ అనిపిస్తుంది మనకు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఈ సినిమాలో కూడా సత్యదేవ్ గారు చాలా అంటే చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఇచ్చి మంచి యాక్టింగ్ చేస్తారనమాట. సత్యదేవ్ గారు ఏరి కోరి ఎంచుకున్న సినిమా ఏదైనా ఉందంటే రావు బహదూర్ని మనం చూసి ఎంకరేజ్ చేయాలి. ఆ డైరెక్టర్ తాలూకు ఆ భావజాలాన్ని మనం బతికించాలి. ఇప్పుడు మలయాళం సినిమాలలో లేదంటే కన్నడ సినిమాలలో ఇలాంటి సినిమా డబ్బింగ్ అయ్యి వస్తే మన దగ్గరికి సూపర్ హిట్, బంపర్ హిట్ అని చెప్పేసి సంకలు గుద్దేసుకొని ఆ సినిమాకి వెళ్తాం. అలా హిట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. రీసెంట్ గా ప్రేమలు, అంతకుముందు వచ్చిన హృదయం మూవీ కూడా అది మోహన్ లాల్ గారు యాక్ట్ చేశారు. ఆ సినిమాని హిట్ చేసాం. ఇవన్నీ మైన్యూర్ చిన్న లేయర్స్ ఉన్న సినిమాలు, చిన్న లైన్స్ ఉన్న సినిమాలు. థిన్ లైన్ ఉంటుంది దీంట్లో, కానీ ఆ సినిమాల్ని మనం విపరీతంగా చూసి ఎంజాయ్ చేసుకున్నాం. కానీ రావు బహదూర్లో ఎన్ని లేయర్స్ ఉంటాయండి, ఆ లేయర్స్ గురించి మాట్లాడితే అసలు ఎపిసోడ్ సరిపోదు. ఇది స్పాయిలర్ అవుతుందని చెప్పేసి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ చాలా లేయర్స్ ఉంటాయి రావు బహదూర్లో. పిల్లగాడి దగ్గర నుంచి, వాళ్ళ పేర్ల దగ్గర నుంచి, ఆ పిల్లగాడు అలా ఎందుకు బిహేవ్ చేశాడు, వాళ్ళ పేర్లు అలా ఎందుకు ఉన్నాయి, రావు బహదూర్ గారి ఫాదర్ ఎవరు, ఫాదర్ ఎలా వచ్చారు, ఇవన్నీ ప్రతిదీ డీటెయిల్స్ ఉంటాయండి. ఒకసారి మీరు ట్రైలర్ చూడండి. ట్రైలర్ లోనే మీకు చాలా మిస్టీరియస్ థింగ్స్ కనిపిస్తాయి. అనుమానం అనే స్టార్ట్ అయ్యి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు. రావు బహదూర్ అనే క్యారెక్టర్ లో మన సత్యదేవ్ గారిని చూసినప్పుడు మనకు కొట్టాలనిపిస్తుంది. ఆ లెవెల్ ఆయన యాక్టింగ్ చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు ఈ రోజులు ఎక్కడొచ్చాయి? మన తెలుగు సినిమాలలో హీరోయిన్ కి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచి ఎలివేషన్ ఉంటుంది, మంచి ఎలివేషన్ దొరుకుతుంది, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరుకుతుంది. సైడ్ క్యారెక్టర్స్ కూడా హీరోతో పాటు ప్రతి సైడ్ క్యారెక్టర్ కి ఒక ఆర్క్ ఉంటుంది. సత్యదేవ్ గారికి ఒక ఆర్క్ ఉంటుంది, హీరోయిన్ కి ఒక ఆర్క్ ఉంటుంది. ఇలా ప్రతి క్యారెక్టర్ మనం చూసుకున్నట్టయితే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్క్ ఉంటుంది, ఆ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేయాలండి. ఇలాంటి సినిమాను మన తెలుగు సినిమాలో రావడం మన అదృష్టం. రావు బహదూర్ అనే సినిమా ది వండర్ఫుల్ సినిమా. ఒకసారి మీరు చూడకపోతే చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది మంచి సినిమా. ఎందుకు మంచి సినిమా అని అంటున్నా అంటే ఆల్రెడీ సత్యదేవ్ గారు కానివ్వండి, వెంకటేష్ మహా గారు కానివ్వండి, తెలుగు సినిమాకి ఇది ఒక లవ్ లెటర్ అని చెప్పారు. తెలుగు సినిమాకి లవ్ లెటర్ గారు మోర్ దెన్ అని నేను చెప్తున్నాను. చాలా డీటెయిల్స్ ఉంటాయి, చాలా లేయర్స్ ఉంటాయి. ఒకసారి మీరు చూసినప్పుడు మీకు నచ్చకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి. ఈ రివ్యూస్ కానీ వాటి కానీ పట్టించుకోవద్దు. మనం ఇప్పుడు వచ్చిన సినిమాని, మన కళ్ళ ముందే ఒక సినిమా నాశనం అయిపోతుంది. మనం ఇప్పుడు వచ్చిన సినిమాని ఫ్లాప్ చేసేసి ఒక 10 సంవత్సరాల తర్వాత అండర్ రేటెడ్ సినిమా అనే బదులు ఇప్పుడు చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తే వెంకటేష్ మహా లాంటి గారు డైరెక్టర్లు ఇంకొన్ని బెటర్ సినిమాలు
మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మనం అంతకుముందు వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమాని అట్లా అలాగే ఫ్లాప్ చేసాం. ఇది కూడా మన సత్యదేవ్ గారిదే. కలేజన్ ఫ్లాప్ చేసాం, ఆరెంజ్ అని ఫ్లాప్ చేసాం, అలాగే వన్ నేను ఒక్కనే సినిమాని ఫ్లాప్ చేసాం. సుకుమార్ గారు కూడా వన్ నేను ఒక్కనే తర్వాత నానక ప్రేమతో తర్వాత అలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాలు తీయడానికి భయపడుతున్నారు. ఇలాంటి కమర్షియల్ సినిమాలు తీసుకుందాం అని చెప్పేసి రంగస్థలంలో చూపించారు. ఈ పుష్ప 1, పుష్ప 2 అయితే అసలు మొత్తానికి అసలు అలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమానే కాదు, అది కమర్షియల్ సినిమా, పక్కాగా కమర్షియల్ సినిమా అయిపోయింది అనమాట. ఆయనలో ఉన్న భావజాలాన్ని మనం చంపేశాం. వన్ నేను ఒక్కనే ఫ్లాప్ చేసి, అంతకుముందు వచ్చిన జగడాన్ని ఫ్లాప్ చేసి, అలాంటి సినిమాలను ఫ్లాప్ చేసి మనం ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ ఫిల్మ్ మేకర్ ని మనం ఇచ్చేసాం. అలాగా ఈ సుకుమార్ లాగా మన వెంకటేష్ మహాని కిల్ చేయొద్దు మనం. వెంకటేష్ మహా ఈ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కేర్ ఆఫ్ కంచరపాలెం తెలుగు సినిమాలలో టాప్ 10 లో లిస్ట్ గా ఉందన్నమాట. కేర్ ఆఫ్ కంచరపాలెం IMDb రేటింగ్ లో చూసుకోండి మీరు ఒకసారి, అది టాప్ 10 లో ఉంటుంది. అలాంటి మంచి సినిమా అనమాట. ఆ కేర్ ఆఫ్ కంచరపాలెం తీసిన తర్వాత ఒక మంచి రీమేక్ అయినా కానీ దాంట్లో మంచి వాల్యూస్ పెట్టి ఉమామహేశ్వర ఉగ్ర రూపాయి సినిమా తీశారు. దాని తర్వాత తీసిన సినిమా రావుబోదురు. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడబోతే చూడండి. అండర్ రేటెడ్ అని 10 సంవత్సరాల తర్వాత దీన్ని చేయడం కంటే ఇప్పుడు చూసి దాన్ని ఆ సినిమా పరిధిని పెంచడం చాలా బెటర్. సో ఇదండి, ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా రావుబోదురు లాంటి సినిమాలు మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. చాలా మంది పెద్ద డైరెక్టర్లు చెప్పారు. రివ్యూలని అసలు నమ్మొద్దు, మీరు ఒకసారి చూడండి. చాలా రీవాచబుల్ ఉన్న సినిమా అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్యక్తుల కోసం, మరిన్ని సినిమాల కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ క్రిస్ సైనింగ్ ఆఫ్. ప్యాకప్.